ఒక సుందరమైన అడవిలో ఎత్తైన చెట్ల నుంచి సూర్యకాంతి మెరిసే చోట ఒక చిన్న కుందేలు రికు జీవించేది. అది మృదువుగా, తెల్లగా, పెద్ద కళ్లతో మెరిసేది. రికుకి ఇక్కడక్కడ దూకటం చాలా ఇష్టమే, కాని అది అంత వేగంగా ఉండేది కాదు. ఇతర కుందేళ్లు ఎప్పుడూ దానికంటే వేగంగా పరుగెత్తేవి. ఒకరోజు నేను అత్యంత వేగంగా ఉంటాను అని రికు నిశ్చయంగా అనుకుంది. ప్రతి ఉదయం అది శిక్షణ మొదలుపెట్టింది. రాళ్లను దాటుతూ, చెట్ల మధ్యలో నీటి గుంటలపై దూకుతూ ప్రాక్టీస్ చేసేది. కాని ఎంత శ్రమించినా అది ఇంకా వెనుకబడి ఉండేది. ప్రతిరోజూ రికు ప్రాక్టీస్ చేయడం గమనించిన ఒక తెలివైన తాబేలు టీమో దాన్ని కలిసింది. వేగం కేవలం కాళ్ల గురించి మాత్రమే కాదు, అది నీ హృదయం, మదిని కూడా కలుపుకుని ఉంటుంది అని టీమో అంది. రికు దాని మాటలను శ్రద్ధగా విన్నది. టీమో రికుకి ఎలా సరైన సమయానికి దూకాలో, తన శక్తిని తెలివిగా ఎలా ఉపయోగించుకోవాలో నేర్పించింది. ఆ రోజు రికు మరలా ప్రయత్నించింది. కాని ఈసారి ప్రతి దూకుడును టీమో చెప్పినట్లుగా కేంద్రీకరించుకొని చేసింది. దాని వేగం పెరిగింది. దూకుడులు మరింత బలంగా, మృదువుగా మారాయి. ఇతర కుందేళ్లు గమనించాయి. అరే రికు, నువ్వు మాతో పాటు సమానంగా పరుగెడుతున్నావు అని ఆశ్చర్యపోయాయి. ఒకరోజు అడవి జంతువులు ఒక పెద్ద పరుగుల పోటీ ప్రకటించాయి. గెలిచిన వాళ్ళు అడవిలో అత్యంత వేగవంతుడిగా నిలుస్తారు. నేను గెలవగలనా అని రికు వెనుకడుగు వేసింది. కాని టీమో మాటలు గుర్తుచేసుకుని ధైర్యంగా ప్రారంభరేఖ వద్ద నిలబడింది. రెడీ గెట్ సెట్ గో. పోటీ మొదలైంది. కుందేళ్లు ముందుకు దుమ్ములేపుతూ దూసుకెళ్లాయి. రికు కేవలం తన కాళ్లతో కాదు, తన సంకల్పంతో పరిగెత్తింది. అది తన దూకుడును సమయానికి మార్చుకుంటూ, అవరోధాలను చాకచక్యంగా దాటిపోతూ ముందుకు సాగింది. గమ్యరేఖ దగ్గరగా ఉంది. చివరి క్షణం రికు తన శక్తినంతా పోసి ముందుకు దూకింది. అది కొద్ది తేడాతో ముందుకు చేరింది. గుంపు హర్షధ్వానాలతో కేరింతలు కొట్టాయి. రికు గెలిచింది. రికు ప్రక్కన నిలబడి గర్వంగా, వేగం హృదయంలో ఉంటుంది అని టీమో చిరునవ్వు చిందించింది. ఆ రోజు నుండి రికు కేవలం వేగంగా ఉండటం మాత్రమే కాదు, తనపై తనకు నమ్మకం కూడా పెరిగింది. నమ్మకం, ఓర్పు నిజమైన విజయానికి మార్గమని రికు గ్రహించింది. ఇలా ఒకప్పటి వెనుకబడిన చిన్న కుందేలు అడవిలో అత్యంత వేగవంతంగా మారి, నిజమైన బలం మన అంతరంగం నుంచి వస్తుందని నిరూపించింది.